అద్దంటుంటే కూడా మన రేవంత్ సారు హెచ్సియు భూముల మీద పడి బుల్డోజర్లను తెప్పించి అడవిని నరికి భూములు గుంజుకుంటుంటే నాకు ఆఖరికి అనుమానం కొట్టింది. నా కన్ను అదులుతూనే ఉన్నది. లేదో కథ ఉన్నది, లేకుంటే గంతమంది మరలబడ్డా కోర్టులు చెప్పినా రేవంత్ సారు ఎందుకు జిద్దుతో ఉంటాండు అని అనుకున్నట్టుగానే ఇంట్లో పెద్ద కథనే ఉన్నదని తేలిపోయిందల్లా. పెద్ద కుంభకోణమాట కాదు ఇది. ఒకటి కాదు, రెండు కాదు, 10,000 కోట్ల రూపాయలు జేబులేసుకునే ఉపాయమట. అగో మన రామన్న కుల్లంకుల్ల బయట పెట్టిండు, చూడాలి మీరందరూ. అమ్మా పెద్ద ప్లానే. దాల్ మే కుచ్ కాలా హే అని అనుకుంటూనే ఉన్నా. యూనివర్సిటీ భూములు గుంజుకునుడు ఇదేదో మందిని ఉద్ధరించేటెందుకో, లేకుంటే తెలంగాణ ఏదో డెవలప్మెంట్ చేసేటెందుకో కాదని. అసలు దీని అనుకున్న అసలు సిసలైన చీకటి కథ ఏందో మన రామన్న మాటలల్లా ఇనుండ్రి మీరే. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనవి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు. కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందని పట్టుకొని పెట్టేసినారు. ఇన్నరా ఇది ఎసాంటి మోసమో. సినిమా అంతా రేవంత్ సార్దేనట. సారు వారు మంచిగా పువ్వు పార్టీతోని చేతులు కలిపిండు, భూముల రేట్లు మార్చిండు, లేని విలువను చూయించిండు, డైరెక్ట్ పెద్ద బ్యాంకు ఆర్బీఐనే మత్పరిచ్చిండు, భూమిని కుదబెట్టిండు, 10,000 కోట్లు నొక్కుడు పెట్టిండు. ఏదో నోటి మాటతోని కాదు చెప్పేది, ఆధారాలతో సహా బయట పెట్టిండు మన రామన్న. అసలు మన భూములను అడ్డికి పావు షేర్ లెక్కనే కుదబెట్టి 1,000 కోట్లు ఆయన జేబులేసుకున్నాడు. ఇక అడ్డదారిల లోన్లు కూడా తెచ్చిండట రేవంత్ సారు. మరి ఇచ్చినోడు ఎట్లిచ్చిండంటే అదే మ్యాజిక్. ఐసిఐసిఐ బ్యాంక్ కోని కథ ఇదంతా. మనసుంటోళ్ళు 1,00,000 2 లక్షలు లోన్ అడిగితేనే ఈ పేపర్ కావాలి ఆ పేపర్ కావాలి అని గిర్ర తిప్పిస్తారు. కానీ రేవంత్ రెడ్డి సారు అడగంగానే పేపర్ లేదు, గవాయి లేదు, రూళ్ళు లేవు, ఏం లేవు. అప్పనంగా 10,000 కోట్లు చేతిలో పెట్టిరట బ్యాంకోళ్ళు. ఇక చెప్పుర్రి కథ. ఇక రేవంత్ సార్ మోసానికి ఒక బీజేపీ ఎంపీ హిమ్మత్ ఇచ్చి ఆయననే దగ్గరుండి ఒక బోకర్ కంపెనీని పట్టుకొచ్చి కమిషన్ల లెక్కలు మాట్లాడుకొని పెద్ద బ్యాంకును కూడా ఏప్రిల్ పూల్ చేసిర్రు. అందరు కలిసి హెచ్సియు భూములను పొతం పెట్టే కుట్రేషం వేసిర్రు. ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్కయ్యి అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ 10,000 కోట్ల లోను తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది 26,900 పర్ గజం అని, ఇంకోవైపు మరి గవర్నమెంటే 75 కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండిట్లో ఏది కరెక్టు? అయితే నువ్వు 75 కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి. చుట్టూ కూడా అంతా కూడా 75 కోట్లు ఉంది కాబట్టి 75 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్నా పెంచాలా. బికాజ్ అదర్వైజ్ ఇట్స్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెకర్. నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ, దేశాన్ని మిస్లీడ్ చేస్తూ, ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ 75 కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్ళి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. 5,239 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లని చూపెట్టారు మొదలు. ఆ తర్వాత ఇంకా విచిత్రంగా ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు. 169 కోట్లు ఆ బ్రోకర్కి ఇచ్చినారు. మధ్యలో వెంటనే ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది. వీళ్ళు తెచ్చుకున్నారు, ఖర్చు కూడా పెట్టారు, కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు. ఇక రేవంత్ సారి ఎత్తన్న ఈ పుణ్యకార్యానికి ఈ ఆంధ్రజ్యోతి పేపరు తందానా తానా అని డప్పుగొట్టుడు. రేవంత్ సారి వేసేది కరెస్టే, అసలు హెచ్సియుకి గిన్ని గనము భూములు ఎందుకు అని రోజుకో రాత రాస్తాండు.
కానీ మనం ఊకుంటామా? ఈ రాతల ఎనుకున్న అసలు మతలాబును బయట పెట్టినాం. నాలుక గరుచుకున్నాడో ఏమో ఇజ్జత్ పోతుంది అనుకున్నాడు కావచ్చు. అబద్ధాన్ని 10 మాటలు చెప్తే అదే నిజమైతది అని అనుకున్నాడు అయి ఉండాలి. తెల్లారి కూడా మళ్ళా గవ్వే రాతలు. రేవంత్ సార్ ను మళ్ళా ఎన్కేస్ కచ్చుడు. ఇక ఈ ఆంధ్రజ్యోతి పేపరోడు ఇప్పుడు ఏమంటాండయ్యా అనంటే, ఏ దునియాలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలల్లా సగం యూనివర్సిటీలకు 500 ఎకరాలంటే తక్కువనే భూమి ఉన్నది. అసాంటిది హెచ్సియుకి ఎందుకు ఉండాలి? వాటికంటే ఈ యూనివర్సిటీ ఏమన్నా తోపా? గంత మంచిగా చెప్తారా పాఠాలు? అసలు అవసరమే లేదు. బుల్డోజర్లు మళ్ళా దిగవలసిందే, భూములు గుంజుకోవాల్సిందే అన్నట్టు రాతలు రాసిండు. కాదల్లా ఏదో యూనివర్సిటీకి తక్కువ భూమి ఉంటే మన హెచ్సియుకి కూడా గట్లనే తక్కువ భూమి ఉండాలనా? అసలు యూనివర్సిటీకి భూములుంటే వీళ్ళకేమైతుంది? ఇదే మాట ఇన్ని గనము భూములొద్దు అని ఆంధ్రలో ఉన్న యూనివర్సిటీల గురించి చెప్తాడా మన రేవంత్? గిన్ని గనం భూములొద్దు అని ఆంధ్రలో ఉన్న యూనివర్సిటీల గురించి చెప్తాడా మరి ఆంధ్రోళ్ళ? చెప్తాడా మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ? ఏమో ఏందో మన మీద వాడు ఏడుస్తున్నారేంది? మన భూముల మీద మిట్కుడేంది? కథకున వాడెత్తు.